structures. So this step is which is just to confirm మన కంట్రీ ఉందా లేదా చెక్ చేసుకోవడం. మీరు ఏ కంట్రీకి అయితే అసెట్ డిఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ కంట్రీకి ఉందా లేదా చూడండి ఒకసారి. మనది ఆల్రెడీ ఉంది కంట్రీ ఇండియా వర్షన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇది ఆల్రెడీ మనం కాపీ చేసాం. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ కాపీ చేసాం. ఓకే, కాపీ ఇక్కడ చేసాం. మనము స్టాండర్డ్ తీసుకొని కాపీ చేసాం. ఓకే, దీంట్లో ఇది స్టాండర్డ్ ఇది మన ఇండియాది ఉంటుంది, ఇది ఇండియాది. సో ఇది తీసుకొని మనం ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేసి కాపీ చేసాం. ఏమని ఇచ్చాం? సిడి విజెడ్ ఇచ్చాం. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను సిన్స్ వీ ఆల్రెడీ కాపీడ్. డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను, పొజిషన్ ఇక్కడ వచ్చేసి సిడి విజెడ్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఓకే, తర్వాత వచ్చేసి డిప్రిసియేషన్ ఏరియాస్. సో బై డిఫాల్ట్గా ఇట్ హాస్ బీన్ అప్డేటెడ్ సమ్ 7-8 డిప్రిసియేషన్స్. సో ఐ హావ్ డిలీటెడ్ ఎవ్రీథింగ్. సో నేను మనం డిఫైన్ చేసింది కూడా కరెక్టే, కాకపోతే ఎక్కడ మిస్టేక్ అయింది అంటే ఇది లోకల్ గ్రూప్ ఇది దిస్ ఈజ్ ఫైన్. ఇది ఫస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇది సెకండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇది లీడింగ్ లెడ్జర్ కోసం, ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ కోసం. సో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడ మనం అసెట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. పొజిషన్ సిడివిజెడ్ కంపెనీ కోడ్ అడుగుతుంది కదా, VG01. ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది సేవ్ చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది. ఓకే, ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తాను, సేవ్ చేయను, మీకు ఆ ఎర్రర్ చూపిస్తాను ఇక్కడ ప్రాబ్లం ఏంది అనేది. జనరల్ వాల్యుయేషన్ కరెన్సీస్. ఓకే, సిస్టమ్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్పెసిఫై ద యూజ్ ఆఫ్ కరెన్సీస్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది మర్చిపోయి మనం గ్రూప్ కరెన్సీ అసైన్ చేయాలి, ఇక్కడ కూడా గ్రూప్ కరెన్సీ అసైన్ చేయాలి. సో ఇది తీసేసాను అనుకో, నిన్న మనకు వచ్చిన ఎర్రర్ వస్తుంది. ఇది సేవ్ చేస్తాను ఫర్ టైం బీయింగ్. ఓకే, కమ్ బ్యాక్ అండ్ ట్రై టు అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు ది కంపెనీ కోడ్. ఇక్కడ పొజిషన్కి వెళ్ళేసి విజయ్ వచ్చేసి ఇక్కడ సిడి విజెడ్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఇక్కడ మనకి 30 డిప్రిసియేషన్కి అసైన్ చేసింది లేదు అంటుంది. ప్యారలల్ కరెన్సీ ఏరియా కరెన్సీ టైప్ 30 మిస్సింగ్ ఫర్ ఏరియా 01 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సిడి విజెడ్. ఓకే, ఇది మిస్ అయిందని చెప్తుంది. దీనికి ఏం చేయాలి శంకర్ చెప్పు. దీనికి కరెన్సీస్ వెళ్ళి స్పెసిఫై ద యూస్ ఆఫ్ ప్యారలల్ కరెన్సీస్లో ఇక్కడ 30 డిఫైన్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది మిస్ అయింది నిన్న, ఇది మిస్ చేసాం మనం. సేవ్ MSR3 ఇదే. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు కాపీ రెఫరెన్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూద్దాం. సారీ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. పొజిషన్ వేర్ ఈజ్ ఆన్ 01 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, సేవ్. సో ఇప్పుడు ఇంకో మెసేజ్ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ కోడ్ VG0 ఇస్ మిస్సింగ్ అంటుంది. సో బ్యాక్ వచ్చేసి సేవ్ చేసుకోదు, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడు, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, పొజిషన్ వచ్చేసి కంపెనీ కోడ్ ఏంటి మనది VG01. కంటిన్యూ. ఇక్కడ ఏమి ఇవ్వాలి? V0A0 ఇవ్వాలి. ఓకే, V0A0. V0A0. ఓకే, ప్రెస్ ఎంటర్ చేసి సేవ్ చేసేసి ఇది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొకటి మిగిలిపోయింది. ఏది మిగిలిపోయింది? దీంట్లో జనరల్ వాల్యుయేషన్లో ఇక్కడ చేసాం కదా, ఇది ఒకటి మిగిలిపోయింది, అది కూడా చేసేద్దాం. డిప్రిసియేషన్ చేసి ఇన్ ఫారెన్ కరెన్సీ పొజిషన్కి వెళ్ళేసి కంపెనీ కోడ్ VG01 వెళ్ళి కంటిన్యూ కొట్టిన తర్వాత దీంట్లో ఇంకా ఇది రావట్లేదు. అంటే ఇది పొజిషన్ VG01 కంటిన్యూ ఇంత రాలేదు. ఇది ఎప్పుడు వస్తుందో చెక్ చేద్దాం. బట్ ఫర్ నౌ అట్లీస్ట్ మనం
కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, స్పెసిఫై అండి, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. ఇప్పుడు ఇది అసైన్ చేద్దాం. VZ01 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ CDVZ, ప్రెస్ కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు సేవ్ అయింది. ఇది ఇంతకుముందు రాలే మనకి. ఇది సేవ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చాయి. ఒకటి ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ సో అసెట్ అకౌంటింగ్కి మనం ఖచ్చితంగా ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ ఇవ్వాలి. అది నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్కి. ఓకే, మన కంపెనీ కోడ్కి అసైన్ చేశాను. అది అసైన్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ చేశాను. ఇంకొక ఎర్రర్ వచ్చింది, మన యూజ్ ఆఫ్ ప్యారలల్ కరెన్సీస్లో గ్రూప్ కరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్కి తెలియదు కదా అసలు ఏది గ్రూప్ కరెన్సీ ఏది లోకల్ కరెన్సీ అని. అందుకోసం అది అడిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి ట్రై చేద్దాం. కరెన్సీస్ ఇది చేసేసాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం. కరెన్సీస్ది పొజిషన్ ఇప్పుడు వచ్చిందేమో చూద్దాం. VZ01 ఇప్పుడు వచ్చేసింది. అంటే మన కొత్తగా క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎప్పుడైతే కంపెనీ కూడా అసైన్ చేసామో అప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది. సో దీంట్లో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియా కరెన్సీ. సో ఇక్కడ సిస్టమ్ ఇది లోకల్ కరెన్సీ, ఇది గ్రూప్ కరెన్సీ, ఇది లోకల్ కరెన్సీ, ఇది గ్రూప్ కరెన్సీ. ఇప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకొచ్చేసింది. ఓకే, ఇది 1 ఎందుకు ఉంది, దీనిది ఇది ఇక్కడ నుంచి డెరైవ్ అవుతుంది, దీనికి ఇక్కడ నుంచి డెరైవ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి, ఇది ఒకటి. క్లియరా? సో ఇది వచ్చేసి అడాప్షన్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ డిప్రిసియేషన్ ఏరియా. ఇప్పుడు మనం ఒకటేమో రియల్ టైం పెట్టినాం, ఒకటి నాట్ రియల్ టైం పెట్టాం. కాబట్టి అప్పుడు మిగతా దానికి ఎక్కడి నుంచి అప్డేట్ అవుతుంది, ఇక్కడ నుంచి అప్డేట్ అవుతుంది, దీనికి ఇక్కడ నుంచి అప్డేట్ అవుతుంది. సో అందుకే 1 రాసాం. ఇక్కడ కూడా ఐడెంటికల్ సేమ్. సో దీంట్లో మనం ఇంకా చేసేది లేదు, జస్ట్ టు వ్యాలిడేట్ ద వాల్యూస్. ఓకే, సో ఇక్కడ అయిపోయింది ఇది. సో దిస్ ఈజ్ డన్. సో ఇక్కడ వచ్చేసి so this is done, this is done, this is done, this is done. So coming back to the asset classes లో స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసుకోండి. ఓకే, నేను అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేస్తాను. ఏది తీసుకుందాం, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇన్వెంటరీస్. ఓకే, గివ్ సమ్ ఐడెంటిఫికేషన్. Furniture and fittings for VZ01 సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. ఏమేమి ఇచ్చాను, 4 9s ఇచ్చాను. స్క్రీన్ లేఅవుట్ డిఫైన్ చేస్తున్నాను. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మనకి ఏదైనా ఫీల్డ్స్ కావాలన్నా అనుకునే. సో ఇక్కడ స్టాండర్డ్ తీసేసుకుందాం. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ చాలా రాసేసుకున్నారు. సో నేను కాపీ చేస్తాను. సో ఇక్కడ కూడా నేను 9999 ఇస్తాను. ఇది తీసేసి VZ01 ఇస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, ఏం చేశాను, ఒకటి స్క్రీన్లో డిఫైన్ చేశాను, దానికి అసైన్ చేశాను. ఫర్నిచర్ ఫిట్టింగ్ కాపీ చేసుకొని అసైన్ చేశాను. నంబర్ రేంజ్ ఇంటర్వల్ వచ్చేసి ఇక్కడ నంబర్ రేంజ్ దేనికోసం, ఇది మన అసెట్స్ని ఎన్ని క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మన నంబర్ రేంజ్ 1 to 100 ఇచ్చామంటే 100 అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ అసెట్ క్లాస్కి. సో VZ01 ఇక్కడ వచ్చేసి చేంజ్. సో ఇక్కడ మనం నంబర్ రేంజ్ 01 ఇచ్చేసి ఫ్రమ్ నంబర్ 1 నుంచి 100. సో ఐ కెన్ క్రియేట్ 100 అసెట్స్ ఫ్రమ్ దిస్ నంబర్ రేంజ్. కంటిన్యూ. సో దిస్ ఈజ్ డన్. అకౌంట్ డిటర్మినేషన్ చేశాను, స్క్రీన్ లేఅవుట్ రూల్ చేశాను, నంబర్ రేంజ్ చేశాను. ఇప్పుడు అసెట్ క్లాస్ చేస్తున్నాను. అసెట్ క్లాసెస్ ఇప్పుడు మనం అన్ని కాంబినేషన్స్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మనం ఏం చేద్దామంటే ఫర్నిచర్ ఫిట్టింగ్స్ కాపీ చేసుకుందాం స్టాండర్డ్ది. సో ఫర్నిచర్ ఫిట్టింగ్స్ ఇక్కడ ఉంది, నేను 3000 కాపీ చేసుకుంటున్నాను. మనది ఏంటిది 9999 రీడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ వెరిజాన్, ఇక్కడ కూడా వెరిజాన్. ఓకే, ఇది అకౌంట్ డిటర్మినేషన్ ఏంటి మనది 9999. అన్నిటికీ ఒకటే ఇచ్చాను సో దట్ ఈజీగా గుర్తుంటుంది. సో అన్నిటికీ ఒకటే ఇచ్చాను. చూడు ఇక్కడ ఇదేమో అకౌంట్ డిటర్మినేషన్ ఇంతకుముందు డిఫైన్ చేసింది, ఇది స్క్రీన్ లేఅవుట్ కూడా ఇంతకుముందు డిఫైన్ చేసింది, నంబర్ రేంజ్ కూడా ఇంతకుముందు డిఫైన్ చేసాం, అవునా?
01తో ఇచ్చాం. తర్వాత ఇప్పుడు అసెట్ క్లాస్ కూడా 99తో డిఫైన్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ విత్ సేమ్ డిస్క్రిప్షన్. ఓకే. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ పారామీటర్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీ చేసేయండి అంతే. సేవ్ చేసేసుకోండి. కంటిన్యూ. ఫైన్. సో అసెట్ క్లాస్ కూడా డిఫైన్ చేసాం. ఇంకా ఇక్కడ ఏం అవసరం లేదు, అసెట్ క్లాస్ క్లోజ్ చేయి. డిఫైన్ చేసిన తర్వాత ఓకే. సో మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో కంట్రీ సెట్టింగ్స్ చూసాం, తర్వాత కాపీ చేసాం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ఇండియన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నుంచి కాపీ చేసి మన డిప్రిసియేషన్ మిగతా అన్ని అంటే అవసరం లేదు డిలీట్ చేసి ఓన్లీ రిక్వైర్డ్ డిప్రిసియేషన్ డిఫైన్ చేసాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 2 కాబట్టి 2 కరెన్సీస్ 2 × 2 4 టోటల్ 4 డిప్రిసియేషన్ ఏరియాస్ డిఫైన్ చేసాం. సో మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం, బట్ ఇది అసైన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. సో దానికి సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ కరెన్సీస్లో ఇది డిఫైన్ చేయాలి ఇక్కడ. ఓకే. సో దీంట్లో ఇది గ్రూప్ కరెన్సీ అసైన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అదర్ పారామీటర్స్ కూడా ఇచ్చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. మళ్ళీ అసైన్ చేసేటప్పుడు మళ్ళీ సిస్టమ్ ఎర్రర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే నాన్ టాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్కి ట్యాక్స్ కోడ్ అడిగింది, అది కూడా డిఫైన్ చేసాం. తర్వాత ఇక్కడ వచ్చి అసైన్ చేస్తే సక్సెస్ఫుల్గా అసైన్ అయింది. తర్వాత సో ఇంకా తర్వాత అసెట్ క్లాసెస్కి వెళ్ళి అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేశాను, స్క్రీన్ లెవెల్ డిఫైన్ చేశాను, నంబర్ ఇది డిఫైన్ చేశాను. సో అసెట్ క్లాసెస్ కూడా డిఫైన్ చేశాను. సో అన్నిటికీ నేను ఒకటే నెంబర్ ఇచ్చాను 9999, సో దట్ ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది. ఓకే. దాని తర్వాత సో ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంటింగ్, ఇది మనం పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి చూసాం, అప్పుడు చేద్దాం. సో దట్ మనకు అండర్స్టాండ్ అసలు దేనికి ఏది క్రియేట్ చేస్తుందో తెలుస్తుంది. జనరల్ వాల్యుయేషన్ ఇదైతే ఒకవేళ మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ రాకపోతే సెట్ చేసుకోవడానికి, డిఫాల్ట్ సెట్ చేయడానికి. సో డిప్రిసియేషన్ ఏరియాస్ జస్ట్ చెక్ చేసుకోండి అంతే. ఇక్కడ మనం చేసేది ఏం లేదు, జస్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ మనకి వచ్చినాయో లేవో చెక్ చేయడం అంతే. సో డిప్రిసియేషన్ ఏరియాస్ మనకి వచ్చేసినాయి 4 డిప్రిసియేషన్ ఏరియాస్. సో 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు టార్గెట్ గ్రూప్. ఓకే. తర్వాత వచ్చేసి ఇది క్లోజ్ చేసేసుకుని డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియా ఫర్ క్వాంటిటీ అప్డేట్. ఇక్కడ కూడా జస్ట్ చేసేదే లేదు, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవడం. క్వాంటిటీ అప్డేట్ ఒక మెయిన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ దానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంతే. స్పెసిఫైడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీసీ వాల్యూస్. ఓకే. ఇక్కడ కూడా మనం అక్కడ నుంచి కాపీ చేసుకుంది వాల్యూ అడిషన్స్, తర్వాత ఐడెంటికల్. ఇక్కడ కూడా చేసేదేం లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిసియేషన్ టర్మ్స్ ఇక్కడ కూడా కాపీ చేసుకుంది. సో ఇవన్నీ జస్ట్ వ్యాలిడేట్ చేసుకోవడం, ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చేసాయి అక్కడ డిఫైన్ చేసిన తర్వాత. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్. ఓకే. పొజిషన్ మనది ఏంటిది 9999, ఎంటర్ చేయి, కంటిన్యూ. ఇక్కడ మనము డిప్రిసియేషన్ కి అంటే అసలు డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఎంత అదంతా ఒక ప్లేస్లో డిఫైన్ చేస్తాం డిప్రిసియేషన్కి, అది ఇక్కడ డిఫాల్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇది మనది కాదు, తీసేస్తున్నాను. సో ఇది కూడా తీసేస్తున్నాను. మనకు అసలు ఐడియా లేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదు. లేఅవుట్, స్క్రీన్ లేఅవుట్ మనం డిఫైన్ చేస్తాం. ఏమని డిఫైన్ చేస్తాం? స్క్రీన్ లేఅవుట్ 999. సో ఇది అలాగే ఉంచేద్దాం. ఇది తీసేసే. సో సిస్టమ్ అడుగుతుంది, ఇది ప్రస్తుతానికి 00 చేసేయండి. ఓకే. ఇది చేంజ్ చేద్దాం తర్వాత, డిఫైన్ చేసిన తర్వాత. ప్రెస్ ఎంటర్, సేవ్. సో ప్రస్తుతానికి నేను డీయాక్టివేట్ చేసేస్తాను. ఓకే. సో నో వరీస్. సో దట్ మనకి ఎర్రర్ వస్తుంది, తెలుస్తుంది మనం చేయలేదని. బ్యాక్ డీయాక్టివేట్ అసెట్ క్లాస్ ఫర్ సపోజ్ ఇప్పుడు నీ దగ్గర చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఏదైనా అసెట్ క్లాస్ డీయాక్టివేట్ చేయాలని చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ చేసేస్తే ఇంకా వాటికి పోస్టింగ్స్ కావు. ఓకే. సో ఇన్ ఫ్యూచర్లో ఏదైనా అసెట్ క్లాస్కి డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అమౌంట్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి ఇక్కడ ఏం అవసరం లేదు. స్పెసిఫై రౌండింగ్ ఆఫ్ ఇక్కడ అవసరం లేదు, ఇది అవసరం లేదు. స్పెసిఫై రౌండింగ్ ఆఫ్ నెట్ బుక్ వాల్యూ అండ్ డిప్రిసియేషన్. రౌండ్ అది వాల్యూని రౌండ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి చేసుకుంటాం. పొజిషన్ కంపెనీ కోడ్ వచ్చేసి VC01, కంటిన్యూ. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని మీ రౌండింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. నెట్ బుక్ ఇక్కడ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్ డిప్రిసియేషన్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్ డిప్రిసియేషన్. ఓకే. తర్వాత వచ్చేసి ఇది అరిథమెటిక్ రౌండింగ్, సిస్టమ్ ఆటోమేటిక్ తీసుకొని
సో ఇక్కడ ఇది ఒకటి సెలెక్ట్ ఇది అవసరం లేదు, 1 2కి అవసరం లేదు, ఎందుకంటే సిస్టమ్ థర్డ్ సెలెక్ట్ చేస్తుంది, ఫోర్త్గా అవసరం లేదు. ఓకే, సేవ్ చేస్తున్నాను. సెకండ్ ఫోర్త్కి ఎందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ థర్డ్ కదా క్యాలిక్యులేట్ చేసేది రియల్ టైం, సెకండ్ ఫోర్త్కి అవసరం లేదు. So someone has switched it off.